గురువర్యులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు. సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. తల్లిదండ్రులకు స్వాగతం, గురువర్యులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు. ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు. బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు. ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు. అందరూ రారండి ఈ వేడుకలో చేరండి. అందరూ రారండి ఈ వేడుకలో చేరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. తల్లిదండ్రులకు స్వాగతం, గురువర్యులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. తరగతి గదిలో విద్యుత్ వెలుగులు, కూర్చుంటున్న చక్కని డస్కులు, తాగునీటి ఆర్వో సదుపాయాలు, గోడపై నున్న ఐఎపీలు, డిజిటల్ విద్యా విధానాలు. తరగతి పఠాలకు భూతం కాదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ఆర్థిక సాయం, తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం, పిల్లల సవెపల్లి విద్యా కిట్లు, చూడ చక్కని రంగుల భవనాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఉచిత విద్యకు మార్గం కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి రండి మీ బడికి రండి. బడి పగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది.
మనమంతా ఆనందిద్దాం, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం, మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం, మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం. బడి బాలల బంగారు బాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం. బడి బాలల బంగారు బాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి, చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు, సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి, చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు, ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు. బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు, ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు. అందరూ రారండి ఈ వేడుకలు చేరండి, అందరూ రారండి వేడుకలు చేరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి, చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి.
పూర్తి చేసుకోవాలి. ఓ తల్లిదండ్రులారా, రండి రండి మీ బడికి రండి, బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. బడి చదువులు చూడండి, పిల్లల ప్రగతిని అడగండి, తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి. జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి రండి మీ బడికి రండి, బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ప్రగతి గదిలో విద్యుత్ వెలుగులు, కూర్చుంటున్న చక్కని డస్కులు, తాగునీటి ఆలు, సదుపాయాలు, గోడపై ఉన్న అయ్యపీలు, డిజిటల్ విద్యా విధానాలు, తరగతి పఠాలకు పూర్తం కాదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి రండి మీ బడికి రండి, బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ఆర్థిక సాయం, తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం, పిల్లల సవెపల్లి విద్యా కిట్లు, చూడ చక్కని రంగుల భవనాలు. మీటింగ్ కార్యక్రమానికి మాకు ఎంతో విలువైన సమయం ఇచ్చి మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మరియు మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు ఎన్నియడం వైస్ చైర్పర్సన్ గారు వేదికకి రమ్మా. ఈరోజు మనకి ఈ పాఠశాల ఏర్పాటయ్యి 1947లో ఈ పాఠశాల ఏర్పాటు అవడం జరిగింది. ఈ పాఠశాల నుంచి ఎంతో మంది వివిధ స్థాయిలో ఉన్నారు. మన ఐజీ ఇక్బాల్ సార్ కానీ, మరియు శ్యామ్ సుందర్ అని మన డాక్టర్ బెంగళూరులో ఉన్నారు. నాయకులందరూ వచ్చిందంటే ఈ పాఠశాలకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ పాఠశాలకు పూర్వ విద్యార్థి ఇక్బాల్ సార్ గారు స్ఫూర్తితో బోర్ వేయడం జరిగింది. మంచినీళ్ళు చాలా రావడం వల్ల వెంటనే మన రాఘవేంద్ర రెడ్డి అన్న స్పందించి పంచాయతీ ద్వారా బోర్ మోటారు, పైప్ లైన్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ మోటార్ కూడా వచ్చేసింది. ఎందుకంటే మన నియోజకవర్గం చేపట్టినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అయినటువంటి నారా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఒకటే, ఏంటంటే తల్లిదండ్రులు బడికి పంపిస్తున్నారు పిల్లల్ని, ఆ పిల్లలు బాగున్నాడు నా కొడుకు, ఏం చదివిస్తే బాగుంటుందని చెప్పి ఆ టీచర్లు కూడా ఎప్పుడు కూడా అడగట్లే. ఇది జరగాలంటే తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు
వీళ్ళందరూ ఒక సమావేశం వేసుకొని మాట్లాడుకుంటే ఆ రోజైనా ఆ పిల్లల గురించి నా కొడుకు చదువుతున్నాడా, నా కొడుకు స్కూల్కి వస్తున్నాడా అని తెలుసుకోవడానికే ముఖ్య ఉద్దేశం ఇది. సరే స్కూల్కి బాగా వస్తున్నాడని కనుక్కోవాలా, ఆ పిల్లల మైండ్లో ఏముంది అనేది తెలుసుకోవాలనుకుంటే దానికంటే ముందు మన కొడుకు ఇది చదవాలనుకుంటున్నాడు, ఇది కరెక్టా కాదా, ఇంజనీరింగ్ పోతే బాగుంటుంది నా కొడుకు, లేదు డాక్టర్ చదివిస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా ఆ టీచర్లను వచ్చి సంప్రదించాలి. ఆ టీచర్లు సంప్రదించినప్పుడే వాళ్ళ యొక్క ఏదైతే చదువుతున్నారు, ఏం చదువు బాగా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అప్పుడే మనం వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని మనం వేరే ఇంటర్మీడియట్లో పంపించడానికి బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చదువుకునే పిల్లలు కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితికి వచ్చిండే. 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ చదవమంటే ఎట్లా చదివేది పిల్లలు కూడా. మనం పుట్టింది తెలుగు రాష్ట్రంలో, తెలుగే లేకుండా ఇంగ్లీష్ పునాది నుంచే ఇంగ్లీష్ అంటే అది కరెక్ట్ కాదు అని హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా చివట్లు వేసిన గత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పిల్లల్ని ఖచ్చితంగా ఇందాక ఎంఆర్ఓ సార్ చెప్పినట్లు 2 నెలలకు ఒకసారైనా నా పిల్లోడు చదువుతున్నాడా, బాగా చదువుతున్నాడా, స్కూల్కి వస్తున్నాడా, ఎన్ని రోజులు ఆ స్కూల్లో అటెండెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కనుక్కొని మన పిల్లలు కూడా ఇంట్లో తక్కువ అటెండెన్స్ ఉంటే పిలుచుకొని ఏరా నువ్వు చదవడానికి పోవట్లేదని చెప్పుకునేదానికి మనకు ఉంటుంది. మనమేమో నా కొడుకు నా కూతురు పిల్లలందరూ బాగా చదువుతున్నారులే అని చెప్పేసి అనుకుంటాం. కొంతమంది పిల్లలు కూడా స్కూల్కి వచ్చినట్లే వచ్చి బయట తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులనే అయితేనేమి, మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఇది గమనించే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజే కాదు, ప్రతి నెల లేదా 2 నెలలు ఎప్పుడు అవకాశం ఉంటే టీచర్ని సంప్రదిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏందో మనకు తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. రంగోలి పోటీలో సార్ కాంపౌండ్ గురించి అడిగారు. మొన్ననే మన ఇంతియాజ్ ఇక్బాల్ సార్ కూడా నాకు 2-3 సార్లు ఫోన్ చేసి నువ్వు వెళ్ళాలా, చూడాలా, అక్కడ పరిస్థితి బాగలేదంటే నిన్న కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఆ వాటర్ డ్రైనేజ్ నీళ్లు బయటకు పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. నిధులు కానీ ఇంకా ఏదైనా మా ఎన్ఆర్జీఎస్ అవకాశం ఉంటే కలెక్టర్తో మాట్లాడి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా తీర్చి, అదేవిధంగా మోటార్ కూడా వచ్చింది. నేను సార్ చెప్పిన తర్వాత అన్నకు ఫోన్ చేసి మన పంచాయతీ నిధుల నుంచి అది తొందరగా అది మోటార్ వేయాలని చెప్తే 8వ తారీఖు అని చెప్తే 7వ తారీఖుకి అంతా రెడీ చేసి మోటార్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు అది కూడా మీకు అందజేస్తాము. అదేవిధంగా ఆ కాంపౌండ్ కూడా తొందరలోనే నెక్స్ట్ వచ్చే గ్రాంట్ ఏదన్నా ఫస్ట్ ఆ కాంపౌండ్ కంప్లీట్ చేసి ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం.
మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ప్రతిజ్ఞ పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి సంరక్షకుడు అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు, సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి, చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు, ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు. బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు, ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు. అందరూ రారండి ఈ వేడుకలు చేరండి, అందరూ రారండి వేడుకలు చేరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి, చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి.